రోని. ఇదే మా వాడి రూమ్. ఇదిగో అక్కడ కనిపిస్తున్నాయే, అదే వాడి సోప్, బ్రష్, పేస్ట్. ఇక మా వాడికి సినిమాలంటే చాలా పిచ్చి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్. వీడే మా వాడు కార్తిక్. దేవుడా, 4 సంవత్సరాల నుంచి కుక్క కంటే హీనంగా తిరుగుతున్నా ఒక మంచి ఛాన్స్ కోసం. ఒకవేళ ఛాన్స్ వచ్చినా కూడా ఎక్కడో ఫ్రేమ్లో మూల విసిస్తున్నారు. కొంచెం నా కోసం నేను చేయవా ప్లీజ్ దేవుడా. నాయనా, దిగులు చెందకు, బాధపడకు. స్వామి, నీకు 2 వరాలు ఇస్తాను, దాంట్లో ఒకటి ఎంచుకో. మొదటిది నిజం తెలుసుకోవాలి, రెండవది సినిమాలో మంచి స్థాయికి రావాలి. మొదటిది నాకు నిజం తెలియాలి స్వామి. నీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, చూసి తెలుసుకో. హలో రాజేష్, 1000 కావాలరా. అరే నేను ఆఫీస్లో ఉన్న మేనేజర్ ఉన్నాను, నేను మళ్ళా చేస్తా. ఏంటి మిత్తున్న వాడికి డబ్బులు కావాలంటారా? హైదరాబాద్లో వాడికే లేకన్నా ఉన్నాడా? నేను అడిగితే లేవని చెప్పేసి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అదే చెప్తాను బేబీ. హలో, నేను నిన్న కాల్ చేయమంటే ఇప్పుడు కాల్ చేస్తున్నావా? సర్లే చెప్పు. నాకు ఒక 1000 కావాలి. నా దగ్గర ఇప్పుడు లేవు. సరే నేను మళ్ళీ చేస్తా. కార్తిక్ కార్తిక్ పెట్టేశాడు. నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పావా? లేదు, చెప్పలేదు. దేనికి చెప్పలేదు? చెప్తే పెళ్లి చేసుకుందామంటాడు, నేనే చేసుకుందామంట. దేంతో కుటుంబాన్ని పోషిస్తాడు? ఏ పాపం వే. పాపం అయితే ఏదో ఒక షాప్కి వెళ్ళి నేను పాపం నాకు ఒక 1/2 కేజీ కందిపప్పు ఇమ్మంటే ఇస్తారా? డబ్బులు ఇస్తేనే ఇస్తారు. దేవుడా, వాళ్ళేదో తెలియకుండా మాట్లాడారు, క్షమించి వదిలేసి. ఎంతసేపు వాళ్ళు ఏదో పొరపాటును చేశారని అంటున్నావే కానీ వాళ్ళు నిజంగా తప్పు చేశారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు చేసిన తప్పును కూడా క్షమిస్తున్నావు. నీలాంటి మంచోడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
హలో హలో కార్తిక మాట్లాడేది. అవును సార్. మొన్న మీరు వచ్చారంట కదా ఆడిషన్కి. అవును సార్. అదే నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే సార్, చెప్పండి సార్. డైరెక్టర్ రమ్మని చెప్పారు, మంచి రోల్ ఒకటి ఉందంట. ఓకే సార్. సార్ తిరుపతికి వస్తారా? వస్తాను సార్, తప్పకుండా సార్. ఆఫీస్కి వచ్చేయండి. ఓకే సార్, రండి సార్, రండి సార్. థ్యాంక్ యూ సార్. వీలైతే నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్లీ లైక్ చేయండి. లాస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసిన దానికి ఖచ్చితంగా కామెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీ కామెంట్స్ వల్ల అది గుడ్ ఆర్ బ్యాడ్ మాకు ఒక క్లారిటీ వస్తుంది. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, డన్. ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం.